రాము సోము అని ఇద్దరు బావ బామ్మర్దులు ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళారు. ఒకే బండి మీద దారిలో వెళ్తూ రాము సోము ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సోము అంటున్నాడు, ఏంట్రా రాము ఇంత లేట్ చేస్తావు, ప్రతిసారి ఇంతేనా అంటే రాము అంటాడు, నీకేంట్రా నువ్వు ఎడిటర్ గాడివి, నీకు చాలా టైం ఉంటుంది, నీకేం ప్రాబ్లం లేదు, నేనంటే ఐటీ ఎంప్లాయీని 2 రోజుల ముందు చెప్పాల్సి వస్తుంది, నేను చెప్పడం మర్చిపోయాను అని అంటాడు. దానికి సోము నవ్వుతూ, ఏముంది లేరా, ఇది ఒక 1 yearలో నువ్వు మళ్ళీ కంపెనీ చేంజ్ అయిపోతే నీకు ఫుల్ లక్షలు వచ్చేస్తాయి కదా అని అంటాడు. దానికి రవి ఆన్సర్ ఇస్తూ, ఏమి లక్షలు ఏమరా, 15,000తో స్టార్ట్ చేసిన జీతము ఇంకా 15,000 దగ్గరనే ఉంది, నువ్వు చూడు 5,000తో స్టార్ట్ చేసావు, ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నావు అని అంటాడు. అప్పుడు సోము మళ్ళీ దానికి, ఏం డబ్బులో ఏమోరా, 50,000 ఇస్తున్నా కూడా మా ఇంట్లో ఆ పెట్టే ప్రెషర్ అట్లాగే ఉంటుంది, ఏదో డిస్సాటిస్ఫాక్షన్, పేరెంట్స్ నా నుంచి సంతృప్తి పడట్లేదు, పేరెంట్స్ డిస్సాటిస్ఫాక్షన్ చూస్తూ నాకు చాలా బాధేస్తుంది అని అంటాడు. ఇంతలో పెళ్లి మండపం వస్తుంది. మామగాడు బావగాడు ఎవడో బీరకాయ చుట్టంగాడు ఎదురొస్తాడు అనమాట. ఏరా అబ్బాయి ఏం చేస్తున్నా అంటాడు. అప్పుడు రాము గర్వంగా, నేను ఐటీ జాబ్ చేస్తున్నా మాంగారు అంటాడు. కానీ సోము తను చేస్తున్న ఎడిటింగ్ జాబ్ చెప్పడానికి సంకోచిస్తాడు. ఎందుకంటే వీళ్ళకి ఎడిటింగ్ అంటే ఏమో తెలీదు. ఈ మాంగాడికి ఎడిటింగ్ అంటే ఏం తెలీదు, అసలు ఎడిటింగ్ వదిలేయండి, సాఫ్ట్వేర్ జాబ్ తప్ప మిగతా జాబే తెలీదు. సో వీడికి ఏం చెప్పినా వేస్టే అని చెప్పి నేను ఖాళీగా ఉన్నాను అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా అదే చెప్తున్నారు కాబట్టి బయట. ఈ బీరకాయ పీచు మామగాడు ఎస్పెషల్గా ఈ ఫంక్షన్లో వాళ్ళ కూతురికి ఒక హస్బెండ్ని వెతుక్కుంటా ఉంటాడు అనమాట. అక్కడ పెళ్ళి ఏం జరుగుతుందో ఆయనకి అక్కర్లేదు. సో ఈ కథలో మీకు చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఆ బీరకాయ చుట్టం మాంగాడు రాముకి వాడి పిల్లనిస్తాడా, సోముకు వాడి పిల్లనిస్తాడా? కింద కమెంట్ చేయండి. జోక్స్ అపార్ట్, దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఈ 50,000 వచ్చే ఒక ఎడిటర్కి అండ్ ఒక 15,000 వచ్చే ఐటీ ఎంప్లాయీకి కంపారిజన్ పెడితే ఈ సొసైటీలో కరెంట్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో సిచ్యువేషన్లో, I don't know about so many states, entire India, but in our states, in Telugu states, మోస్ట్ ప్రాబబ్లీ ఐటీ జాబ్ చేసేవాడే, ఆ 15K వచ్చినా కూడా ఐటీ జాబ్ చేసేవాడే గెలుస్తాడు. Why? I don't know. Why our society doesn't matter the effort? Why our society is so obsessed of the tag, the white collar tag అనేది ఈ వీడియోలో ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. దిస్ ఇస్ వీకే, స్టే కనెక్టెడ్. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సాఫ్ట్వేర్ బూమ్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు 1990sలో 2000లో, అంతెందుకు ఈ సొసైటీ గురించి చెప్పాలి అని అంటే మన పేరెంట్స్ జనరేషనే కాదు, మన జనరేషన్ కూడా అట్లాగే ఉన్నారు. నేను ఈ సాఫ్ట్వేర్ టాపిక్ మీద ఒక వీడియో ప్రీవియస్గా చేసినాను. ఆ వీడియోలో నేను సాఫ్ట్వేర్ పర్సన్ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు అని కళ్ళగట్టినట్టు బిట్టర్ ట్రూత్ దాంట్లో చెప్తే, ఒక పెద్దక్క వచ్చి, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, నీలాగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోమంటావా అంట. ఏంటక్క నీ బాధ ఏంటి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే నీ బాధ ఏంటి, ఏంటక్క ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం తప్ప, చెప్పు, నీకు సాఫ్ట్వేర్ జాబ్లో ప్రాబ్లం అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకో, నీకు అంత టాలెంట్ ఉంది అనిపిస్తే. అక్క నీకు తెలియకపోతే చెప్తా, ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ నుంచి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పెద్ద హీరోల ముందు నించొని బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టి విన్ అయిన వాళ్ళు ఉన్నారు. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. తెలుసా నీకు? ఒక రకంగా నువ్వు ఇన్నిటికి రీజన్ అవుతున్నావు. సో మైండ్ సెట్ మార్చుకోక, ఏ మైండ్ సెట్ ఇట్లాంటివి కనిపించినా కూడా వాళ్ళందరికీ తెగేసి క్లియర్ కట్గా ముఖం మీద చెప్పాలి. ఓకే, గుడ్ గర్ల్. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఇది ఎప్పుడో 1990s 2000sలో నేను పుట్టక ముందు ఐటీ బూమ్ అన్నది వచ్చింది. అక్కడెక్కడో యూఎస్ఏలో ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఐటీ ఇంజనీర్స్, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి హెల్ప్ చేసి అక్కడ ఉన్న ఐటీ సెక్టర్ని కూలిపోకుండా నించోబెట్టారనమాట. అక్కడ నుంచి ఒక్కొక్కరిగా అమెరికా మన ఇంజనీర్స్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. అట్లా బ్రిక్ బై బ్రిక్ సిలికాన్ వ్యాలీ ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇండియన్ ఎంప్లాయీస్, మ్యాక్సిమం H1B మీద వెళ్ళే ఇండియన్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళే బ్రిక్ బై బ్రిక్ సిలికాన్ వ్యాలీని డెవలప్ చేసింది. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టి నారాయణమూర్తి లాంటి మన ఇండియన్ ప్లేయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి బూమ్ అయ్యారనమాట. వాళ్ళు జస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము అని ఈ జనరేషన్ పేరెంట్స్ జనరేషన్ అంతా వాళ్ళని సాఫ్ట్వేర్ జాబ్లోనే మా అబ్బాయి ఇంజనీరే అవ్వాలి అని పట్టుబట్టు కూర్చున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బికమ్ రైట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ నాట్ రిమైన్డ్ యాజ్ ఎ జాబ్.
ఇట్ బికేమ్ యాజ్ ఎ స్టేటస్ సింబల్. ఈ ఐటీ బూమ్ గురించి ఇంకా తెలుసుకోవాలి మీరు అనుకుంటే నేను నా ప్రీవియస్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇట్లా ఒక ఇండస్ట్రీ జాబ్ టైటిల్ ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోయిన తర్వాత ఎంతమంది జాబ్స్కి ఎఫెక్ట్ అయి ఉంటుందో, ఎన్ని డిఫరెంట్ ప్రొఫెషన్స్కి ఇంపాక్ట్ పడి ఉంటుందో ఆలోచించండి. సరే, ప్రజెంట్ ఎడిటర్స్ని తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి తగ్గ పోటీ ఇస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ డేటా డ్రివెన్ ఎరా. ఈ డేటా డ్రివెన్ ఎరాలో కంటెంట్ ఈజ్ కింగ్. యూ నీడ్ టు, మార్క్ మై వర్డ్స్, యూ నీడ్ టు excel content creation in this era. No matter what business you run, if you want to, if you need to stick, if you need to stay unique, you need to share your story, then only you can survive. So there is lot of content, there is lot of stuff to shape, and the shapers are editors. So ఎప్పుడైతే ఈ కంటెంట్ ఎరా వచ్చిందో లాడ్ ఆఫ్ జాబ్స్కి డోర్స్ ఓపెన్ అయింది. ఎడిటింగ్ జాబ్, కంటెంట్ క్రియేషన్ జాబ్, గ్రాఫిక్ డిజైనింగ్ జాబ్, బ్లాగ్ పోస్టింగ్ జాబ్స్, ఇవన్నీ సైలెంట్ జాబ్స్ లాగానే ఉండే. ఒకనొక టైం వరకు ఇవన్నీ సైలెంట్ జాబ్స్ లాగానే ఉండే. బట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ ద హార్డ్ ట్రూత్ దట్ దీస్ జాబ్స్ ఆర్ ఫుల్ టైమ్ జాబ్స్ కరెంట్లీ. ఇట్స్ అన్అఫిషియల్. అండ్ ముందు వచ్చేటప్పటికి ఈ జాబ్స్ చాలా కాస్ట్లీ అవుతాయి. దెర్ ఈజ్ నో సప్లై, దెర్ ఈజ్ నో మచ్ సప్లై ఇన్ దీస్ జాబ్స్, అండ్ కంపెనీస్ ఆర్ రెడీ టు పే hefty amount of money to these jobs. And this freaking society doesn't know the value of these jobs. మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఇండియన్ ఇంట్లో ఎడిటింగ్ చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నప్పటికీ వాళ్ళ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది. ఏదో ఒక జాబ్ తీసుకొచ్చుకో, ఏదో ఒక జాబ్ చేయి, ఇది ఎన్ని రోజులని చేస్తావు, ఇట్లాగే ఎన్ని రోజులని చేస్తావు అని కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ నుంచి అని ఒక సర్వేలో తేలింది. మీరు డేటా చూసుకుంటే లాస్ట్ ఇయర్లో 116% గ్రోత్ రేట్ ఉంది ఫ్రీలాన్సర్స్కి. ద సింపుల్ థింగ్ ఈజ్, ఇప్పుడు మనం ఉన్న సొసైటీ ఎట్లా ఉందంటే, ఇఫ్ యువర్ పేరెంట్స్ కాంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ మోస్ట్లీ యు ఆర్ అన్ఎంప్లాయిడ్. తో నువ్వు 80,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నప్పటికీ మీ పేరెంట్స్, మీ చుట్టాలకి నువ్వు ఏం చేస్తున్నావో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే, then most probably you are considered as an unemployed. So sadly this is truth where we are living in. Payoneer index ప్రకారం 68% of freelancers వాళ్ళ ఇంట్లో కాన్స్టెంట్ గా గెట్ a real job అని ప్రెషర్ చేస్తున్నారని రిపోర్ట్ చేసినారు. What do you mean by real job? I'll tell you the parents perspective of the real job. ది ఎడ్యుకేషనల్ డిస్కనెక్ట్. ఎప్పుడైతే నువ్వు చదివిన దానికి నువ్వు చేసేదానికి సంబంధం ఉండదో అప్పుడు దే విల్ థింక్ దిస్ ఈజ్ నాట్ అ రియల్ జాబ్. సో గెట్ అ రియల్ జాబ్ వాట్ యు ఆర్ స్టడీడ్ ఇన్, దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ యు ఆర్ డూయింగ్ టు మై రిలేటివ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ మై పేరెంట్స్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, they are appreciating me, they gave full freedom to me. That is why I'm creating content, I'm editing. Currently also I'm doing a job of an editor. I'm very blessed to have those parents, but they also face the constant pressure from the relatives, from the society. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్, బీటెక్లో ఫస్ట్ క్లాస్, దాంట్లో ఫస్ట్ క్లాస్, దీంట్లో ఫస్ట్ క్లాస్. ఏం చేయాలి మరి? ఫస్ట్ క్లాస్ అయితే ఏం చేయాలి? దట్ ఈస్ వేర్ ఇట్స్ కాల్డ్ ది ఎడ్యుకేషనల్ డిస్కనెక్ట్. స్కూల్స్లో, కాలేజెస్లో మీకు ఏం నేర్పిస్తారు? మోస్ట్ ప్రాబబ్లీ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నా, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇంకేదన్నా ఇంజనీరింగ్ చేస్తున్నా, అక్కడున్న బుకిష్ నాలెడ్జ్కి యాక్చువల్ ఇండస్ట్రీ నాలెడ్జ్కి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. మళ్ళీ ఇండస్ట్రీలో ఉన్న స్కిల్స్ నేర్పించి చావచ్చుగా. అందరూ మాట్లాడేదే ఇది, మళ్ళీ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ డిస్కనెక్ట్. దాన్ని డిస్కనెక్ట్ లాగానే ఉంచండి, దాన్ని కెరియర్కి లింక్ పెట్టకండి. అది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఒక జ్ఞానం రావడానికి ఉపయోగపడుతుంది. థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ అ నాలెడ్జ్, దట్స్ ఇట్. You have the knowledge and you need to use that knowledge, but you should not limit with that knowledge. You should grow. సో ఎప్పుడైనా ఒక మనిషి వాడు చూస్ చేసుకున్న కెరీర్ పాత్ రాంగ్ అని అర్థమైనప్పుడు వాడిని అక్కడనే ఉండు అని మీరు ఫోర్స్ చేయడానికి ఎవ్వరూ కాదు. మీరు సొసైటీ ఎవడి వీడియో చూస్తున్నా కూడా వాడికి చెప్తున్నాను, యు ఆర్ నో వన్ టు ఫోర్స్ టు లిమిట్ దెమ్, యు ఆర్ లిమిటింగ్ దెమ్. మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళు ఒక జాబ్ తెచ్చుకొని వాళ్ళు గ్రో అవుతారు వాళ్ళ లైఫ్లో అనుకుంటున్నారు. బట్ ఆన్ కౌంటర్ పార్ట్ యు ఆర్ డూయింగ్ ఆపోజిట్ టు దట్. మీరు వాళ్ళని లిమిట్ చేస్తున్నారు.
వాడేదో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన తర్వాత వాడేదో యూట్యూబర్ అయినా సరే, ఎడిటర్ అయినా సరే, గ్రాఫిక్ డిజైనర్ అయినా సరే, వేరే ఏదో ఒక దానికి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా సరే, క్లయింట్లని అప్రోచ్ అవుతున్నా సరే, వాడు చేస్తున్నది యాక్చువల్ థింగ్, వాడు చేస్తున్నది కరెక్ట్. నేను ఇప్పటికి నా కళ్ళ ముందు చూస్తున్నా నాకంటే చిన్నవాళ్ళు, ఇంకా బీటెక్లోనే ఉన్నవాళ్ళు, దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ ఏజెన్సీస్, దే ఆర్ ప్రొవైడింగ్ దర్ సర్వీస్, దే ఆర్ బికమింగ్ వన్ టీమ్. ఒక టీమ్ లాగా ఒక 10 మంది, ఒక 5 మంది అట్లా ఫామ్ అయ్యి దే ఆర్ ప్రొవైడింగ్ దేర్ సర్వీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏజెన్సీస్ అండ్ దే ఆర్ గ్రోయింగ్, దే ఆర్ థ్రైవింగ్. ఇది ఎవ్వడు ఏ కాలేజ్లో నేర్పించాడు, ఇది ఏ కాలేజ్లో నేర్పించాడు. ఎవరికైతే బుర్రలోకి వస్తుందో ఓకే వీఆర్ ఇన్ రాంగ్ పాత్, ఇఫ్ వీ గో లైక్ దిస్ వీ విల్ లిమిట్ దేర్ అని ఆలోచిస్తాడో, ఇఫ్ ద పర్సన్ ఈస్ థింకింగ్ లాంగ్ టర్మ్, మోస్ట్ ప్రాబబ్లీ హీ విల్ బి చూసింగ్ ద నెక్స్ట్ పాత్. అండ్ దట్స్ ఓకే టు బీ చూసింగ్ ద నెక్స్ట్ పాత్. చిల్ తాతగారు, చిల్. సో ఎప్పుడైతే వాడు అదర్ దాన్ వాడు చదివిన దానికంటే వేరే కెరియర్ పాత్ చూస్ చేసుకున్నాడో అప్పుడే ఈ సొసైటీ వాడి ముఖం మీద ఈ ప్లాన్ బి వేసుకున్నాడు. ఓకే ఇది గతి రాలేదు, వీడు దీంట్లో ఏం చేయలేకపోయాడు, అందుకే దీనికి షిఫ్ట్ అయ్యాడు అని. ఏం తెలుసురా మీకు? ఏం తెలుసు? ఏం తెలీదు. మోస్ట్ ప్రాబబ్లీ చెప్తున్నా, వీడికంటే వీడే గ్రో అవుతాడు. వీడు ఒకరి కింద పని చేయగలుగుతాడేమో, వీడు ఇంకొకరికి పని ఇవ్వగలుగుతాడు. లైఫ్ విల్ టీచ్ దట్. ఈ 4 years బీటెక్ లైఫ్లో నాలెడ్జ్ ఏదైతే వస్తుందో అది చాలా మెచ్యూర్ నాలెడ్జ్, అది ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని యూజ్ చేసుకొని ముందుకెళ్తారు. ఇట్లాంటి మైండ్ సెట్ ఉంచుకొని వాళ్ళని ఊరికే క్రిటిసైజ్ చేయడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు చూస్ దోస్ కెరీర్ ఆప్షన్స్. If they choose also, still they feel I didn't success. If they choose also, still they feel ఇది కరెక్ట్ కాదేమో, ఇది కరెక్ట్ పాత్ కాదేమో అని. Still in India, people will choose all these options as a part-time or freelancing overtime works. We don't realize that education is meant to expand the opportunities, but not to limit them. ఇక్కడ హార్డ్ ట్రూత్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ స్టార్ట్ దేర్ కెరియర్ విత్ 15,000 to 20,000 per month, ఈవెన్ ఆఫ్టర్ దేర్ బీటెక్. నువ్వు 15,000 20,000 సంపాదించుకుంటూ నీ బీటెక్కి కట్టిన లక్షల రూపాయలు రిటర్న్ తెచ్చుకోవడానికే నీకు కొన్ని ఇయర్స్ పడుతుంది. మీన్ వైల్ ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, యూట్యూబర్స్ వీళ్ళందరూ వాళ్ళ కాలేజ్లోనే ఉంటూనే ఈ స్కిల్స్ని అన్ని బిల్డ్ చేసుకొని వాళ్ళ కెరీర్ని సెట్ చేసుకొని 40 నుంచి ₹1,00,000 దాకా సంపాదిస్తున్నారు, డిపెండింగ్ అపాన్ దర్ స్కిల్ సెట్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ దర్ డిసిప్లిన్. బట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, ఒక ఎడిటర్కి రెస్పెక్ట్ గ్రాఫ్ చూసుకుంటే అది డిక్లైనింగ్ ఉంటుంది. ఇదేమో గ్రోత్ ఏమో ఇన్క్లైనింగ్ ఉంటే, రెస్పెక్ట్ చూసుకుంటే డిక్లైనింగ్ ఉంటుంది. దానికి దీనికి ఇండైరెక్ట్ ప్రొపోర్షనల్ అనమాట. ఈ సొసైటీ ఇట్లా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అని అంటే సోషల్ స్టేటస్ సింబల్. ఫ్యామిలీస్ మా అబ్బాయి టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు, విప్రోలో జాబ్ చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతారనమాట. మా అబ్బాయి నెట్ఫ్లిక్స్లో మ్యూజిక్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాడు అని చెప్పుకోవడం కంటే వాళ్ళకి మా అబ్బాయి ఇన్ఫోసిస్లో, విప్రోలో, టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు అని చెప్పుకుంటేనే చాలా ప్రౌడ్గా ఉంటుంది. బికాజ్ వన్ ఈజ్ సేఫ్టీ అండ్ అనదర్ ఈజ్ అన్నోన్. ఈ జాబ్ వస్తే సేఫ్గా ఉంటావు, ఈ జాబ్ వస్తే తెలీదు, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు అని వాళ్ళకు భయం. బట్ వాట్ ఈస్ ద రియల్ రీజన్? ఎన్ని రోజులని సేఫ్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి టార్చర్ అనుభవిస్తూ, నరకం అనుభవిస్తూ, మన ప్యాషన్ని హార్ట్లో పెట్టుకుంటూ డిస్సాటిస్ఫైడ్ జాబ్ చేస్తాం. రిస్క్ లేకుండా ఏమొస్తుంది? రిస్క్ లేకుండా ఈ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రాదు. సో సేఫ్టీ ఇల్యూజన్ని మీరే బ్రేక్ చేయాలి, విచ్ ఈస్ లీడింగ్ టు రియల్ సక్సెస్. అండ్ దిస్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇల్యూజన్ ఈజ్ నాట్ అ రియల్ సక్సెస్. ఇది స్టిల్ ఇట్లాగే కొనసాగుతుందా అంటే నో. ద రియల్ ఇండియా ఈజ్ ఎమర్జింగ్. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరూ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఫీల్డ్స్. నాట్ ఓన్లీ కంటెంట్ క్రియేషన్, వాళ్ళు వాళ్ళ ప్యాషన్కి చూపిస్తున్నారు. దీనికి ఎగ్జాంపులే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి డిక్లైన్ అవుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, స్మాల్ టౌన్ క్రియేటర్స్, ఇండీ ఫిలిం డెవలపర్స్, ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, మోషన్ డిజైనర్స్ వీళ్ళందరూ రేజ్ అవుతున్నారు. ఎందుకంటే యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, ఇప్పుడున్నది కంటెంట్ వరల్డ్. ఈ కంటెంట్ వరల్డ్ ఎంత ర్యాపిడ్గా గ్రో అయితే ఈ జాబ్స్ అన్నిటికీ అంత మార్కెట్ ఉంటుంది, అంత డిమాండ్ ఉంటుంది. మన కళ్ళ ముందే పెరుగుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మందే ఉన్నారు. నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పనక్కర్లేదు. మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ 0 సబ్స్క్రైబర్స్ నుంచి వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకొని ఇప్పుడు ఒక టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. మన తెలుగులోనే చాలామంది ఉన్నారు. ఫైనల్గా ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, ఇఫ్ యువర్ వర్క్ యాడ్స్ వాల్యూ టు సమ్వన్ లైఫ్,
then you deserve respect, not a validation from the job title. If your job title not adding a value at least in your life, then it's just a piece of shit. Mark my words, next generation will not come from software engineers alone. It will come from the people brave enough to be one. So this is today's video. ఈ వీడియోతో నన్ను మీరు ఏకీభవిస్తున్నా, మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా టాపిక్లో నన్ను మాట్లాడి నా పర్స్పెక్టివ్ నుంచి ఆ టాపిక్ని తెలుసుకోవాలనుకుంటున్నా, నన్ను క్రిటిసైజ్ చేయాలనుకున్నా, నాతో ఆర్గ్యూ చేయాలనుకున్నా, నాతో డిబేట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అండ్ నన్ను అప్రిషియేట్ చేయాలనుకున్నా, కింద కమెంట్ సెక్షన్ ఎప్పటికీ ఓపెన్లోనే ఉంటుంది అండ్ నేను ప్రతి ఒక్క కమెంట్ని చదువుతాను, దానికి రిప్లై కూడా ఇస్తాను. దట్స్ హౌ వి గ్రో. సో అక్కడికి వచ్చేయండి, మాట్లాడేసుకుందాం. సో యా, దిస్ ఇస్ వికే సైనింగ్ ఆఫ్.